హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకి అనుగ్రహించాడు. రండి, చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గత వారమంతా కాపాడి మరొక వారములో మమ్మల్ని ప్రవేశింపజేశావు. మండే టు సండే నీవు మాకు తోడుండి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాపాడుచు మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా ఉంచాలని నీవు ఆశిస్తున్నందుకే నీకు వందనములు. నీతో గడిపే ప్రతి క్షణము మేలుకరమైనదిగా, జయకరమైనదిగా ఉండినట్లు నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, పోరాటం మారాటములు ఉన్నప్పుడే మనం ముందుకు సాగుతాం. మోషే వంటి దైవజనుడు అన్నాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 90వ కీర్తన 10వ వచనం. ఇది దావీదు కీర్తన కాదండి, దైవజనుడు మోషే ప్రార్థన. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడలు 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. హల్లెలూయా. బతుకంతా ఇక్కడే ఉండాలంటే మరణం అంటే భయపడుతున్నారు కానండి, మరణం ఎంత గొప్పది. ఈ లోక శ్రమల నుండి మనం విడిపించబడాలంటే, ఈ లోకపు పోరాటాల్లో నుంచి మనకు విడుదల కావాలంటే మరణము ద్వారానే అది సాధ్యం. అయితే క్రీస్తుని ఎరగని వారు మరణిస్తే ఇంకా ఇంతకంటే అధోస్థితికి దిగజారి ఆ అగ్నిగంధకములతో వండే గుండములు ఆహార రేషలో అల్లాడాల్సి వస్తుంది సుమా. అది అపవాదికి దానిని అనుసరించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచింది కానీ తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న నీ కోసం నా కోసం కాదు. ఈ పండు తినడంలో మీరు నిశ్చయంగా చచ్చుతారన్నారు కాబట్టి చావు తథ్యం. చచ్చిన తర్వాత నిత్య నరకానికి పోకుండా యేసుక్రీస్తు మనకి పరిహారం చేసి తన రక్తాన్ని చిందించి మన మరణాన్ని తను భరించి మరణాన్ని జయించి క్రీస్తు ద్వారా ఇవాళ జీవములోనికి, పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి భాగ్యం ఇచ్చాడు. అదే చెప్పేది సువార్త, మత మార్పిడి కాదు. నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్నానన్న ప్రభువు ద్వారానే మనం తండ్రి వద్దకు, పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. ఈ శ్రమల లోకముల నుండి విడిపించగలుగుతాం. ఈ లోకంలో జీవించే జీవితం ఎంతకాలం జీవించినా అది ఆయాసమే, దుఃఖమే, పోరాటమే. మనుషుడికి పోరాటాలు లేకపోతే చచ్చినోళ్ళలాగా ఉంటాడండి. మీరు ఏదైనా చూడండి, సృష్టిలో దేవుడు చేసినవన్నిటికీ మూమెంట్ ఉంది, కదలిక ఉంది. కదలికల ద్వారానే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మీరు కదలకుండా మెదలకుండా అలా కూర్చున్నారు అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేవారు అలాగే కంప్యూటర్ దగ్గర కూర్చుండిపోయి బ్యాక్ పెయిన్ అంటున్నారు, నెక్ పెయిన్ అంటున్నారు. అందుకే లేచి అటు ఇటు నడవమంటున్నారు. దేవుడు మనల్ని కదిలేవారిగా చేశాడు, విగ్రహాల్లో చేయలే, శిలలుగా చేయలే. అంతేకాదు, ఈ లోకంలో ఏది చూడండి, ఒక పక్షి ఎగురుతుందంటే అది గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతుంటే అది చచ్చిపోయిందని వాడికి కింద పడిపోతుంది. గాలి ఇటు వేస్తుంటే దానికి ఎగురుతుంది అది. ఈవెన్ ఫిష్ నీటికి ఎదురెగుద్ది. ఈవెన్ ఇప్పుడు మన ఏరోప్లేన్ కనిపెట్టారంటే, ఏరోప్లేన్ కూడా గాలి ఎటు వేస్తుందో అటు పోదండి, ఎగురుతుంది. ఎగురుతుంది. దేవుడు మనల్ని పోరాడేవారిగా ఉండమన్నాడు. నీ కదలికల ద్వారా నీకు
నీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది, నీ బాడీ రిఫ్రెష్ అవుతుంది, నీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందని ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు. అందుకే వ్యాయామం చేయండి, మళ్ళీ దానికి జిమ్కి వెళ్ళండి, లేక థ్రెడ్మిల్ మీద నడవండి. మన అనుదిన పనులన్నీ మనం చేసుకుంటుంటే, పూర్వకాలంలో చూడండి, తల్లులు ఇంటిలో వంటగదిలో అంత కష్టపడేవారు, రుబ్బేవారు, దంచేవారు, విసిరేవారు, వండేవారు, వార్చేవారు. అలాగే పొలంలో పనికి వెళ్ళేవాడు కష్టపడి చెమట కార్చి పనులు చేసేవారు. కానీ ఈ రోజున ఈ ఏసీ రూములకి సబ్మిట్ అయిపోయి అందరం అక్కడక్కడ కూర్చుండిపోతుంది, అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. మన భక్తి జీవితంలో కూడా అలాగే ఉంటున్నామండి. దేవా, నాకు ఏ పోరాటం లేకుండా చెయ్యి, నాకు ఏ శ్రమ లేకుండా చెయ్యి, నాకే వ్యతిరేకలు రాకుండా చెయ్యి, అందరూ నన్ను ప్రేమించేటట్టు చెయ్యి, అందరూ నాకు సహకరించేటట్టు చెయ్యి అని ప్లాన్ చేస్తున్నారు కదా. అవునవును, ఈరోజంతా ఏ కష్టం లేకుండా చేయి ప్రభా అని అజ్ఞానంగా ప్రార్థిస్తున్నాం. అందుకే మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగటం లేదు. ఎక్కడేసేవరా గొంగలంటే వేసిన దగ్గరే ఉందంటండి. చాలామంది జీవితాల్లో ఇవాళ ఎదుగు బతుకు లేదండి. ఆధ్యాత్మిక జీవితాల్లో లేదు, దేహ సంబంధమైన విషయాల్లో లేవు. 6 ఆమెళ్ళ గడ్డి మేసిన గొర్రె తోక బెత్తడేనంట. ఎంత తిరిగి గడ్డి మేసింది కానీ తోక మాత్రం పెరగనట్టు ఎన్ని రీతులుగా దేవుడు మనల్ని దీవించినా మనకి విశ్వాసం వృద్ధి చెందడం లేదు, మన భక్తి జీవితంలో పరిపూర్ణం అవడం లేదు, మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందడం లేదు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నాడు దేవుడు. పోరాడాలి, ఎదురీదాలి, సమస్యలు వస్తాయి. సమస్యలు చూసి చతికిలబడిపోయిన వాడు ఏమి సాధించలేడు. ఉగ్రత దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడు అవుతావు. నీవు శ్రమదినంలో కృంగిపోతే, శ్రమ వచ్చిందని కృంగిపోయి కూర్చుంటే ఏమి చేయలేని స్థితిలో ఉంటావు. శ్రమదినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడు అవుతావు. లోకంలో పోరాటాలు ఉంటాయి. ఈ లోక వైభవం ఏంటంట? దుఃఖమే, ఆయాసమే, ప్రయాసమే, పోరాటమే. ఇదంతా సర్వసాధారణం. దీన్ని ఏదో పెద్ద వింత సంభవించింది అనుకోవద్దండి. ఒక జబ్బు చేసిందంటే నీకు మాత్రమే వచ్చినట్టుగా నువ్వు ఊరిగా దిగులు పడిపోయి కృంగిపోతున్నావు. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు మోకరించి ప్రార్థించు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకో, ప్రార్థనతో చేసుకో, తప్పేం లేదు. ప్రతి దానికి పోరాడు. ముఖ్యంగా విశ్వాసులైన మన పోరాటాలు వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో, శరీరాలతో కాదు. కానీ మనం పోరాడేది శరీరాలతో కాదు, కానీ వాయుమండల అధిపతులతో, దురాత్మలతో పోరాడుతున్నామని గుర్తిస్తే ఇవి కత్తులు కటారాలకు లొంగేవి కావు. ఇవి మోకాళ్ళ ప్రార్థన ద్వారా నీ జీవితంలో వచ్చే తుఫానులను నువ్వు సద్దుమణిగించగలుగుతావు. నీ మీదకు తిరగబడే వాటిని, నీకు మీదకు ఎగిసిపడే వాటిని అధిరోహించి ముందుకు సాగగలుగుతాం. ఏ విపత్తుకు మీరు భయపడనక్కర్లేదు. భవిష్యత్తుల గురించి ఊహించుకొని భయపడను అక్కర్లేదండి. సహజం. కుటుంబం అన్నాక, భార్యాభర్తలు అన్నాక జగడాలు రావటం సహజం. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. నీ కుటుంబంలోనే కలతుందని కృంగిపోవద్దు. దేవుని కృపను కోరుకో. దేవుని సహాయంతో నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుని జ్ఞానముతో నీ ఇంటిని సరిచేసుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊరబెరుకును. వివాహం చేసుకున్న వారికి శరీర సమమైన శ్రమలు ఉండును అని చెప్పబడుతుందండి బైబిల్లో. శ్రమలకు సిద్ధపడితేనే వివాహం చేసుకో. వివాహం అయిన తర్వాత నా వల్ల కావటం లేదు అని చెప్పటం వల్ల ప్రయోజనం ఏముంది? సమస్తం సాధ్యం మనం దేవుని సహాయాన్ని కోరినప్పుడు. ప్రతి పరిస్థితిని ప్రతికూలంగా ఎంచుకుంటూ కూర్చోనుక అవి అనుకూలంగా మలుచుకొని ముందుకు సాగు. అప్పుడు నీ జీవితంలో జయం చూడగలుగుతావు. ఒక్కసారి ఫెయిల్ అయ్యానని ఇక నేను చదవనంటే ప్రయోజనం ఏంటి? మళ్ళీ రాయి, మళ్ళీ చదువు, మళ్ళీ సివిల్స్గా కొరకు నేను 2-3 సార్లు రాస్తాను, రాయి, పర్వాలేదు, తప్పేం లేదు. నీకు అనుభవాలుగా మారుతావు అవి. పోరాటం వలన మన మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయండి. వర్కౌట్ చేస్తారు అంటున్నారు కండలు పెంచుకోవడానికి.
ఈ వర్కౌట్ ఆన్ స్పిరిచువల్ విషయాల్లో కూడా ఉపయోగించు నీ విశ్వాసాన్ని. సాధకం చెయ్యి, ప్రార్థన సాధకం చెయ్యి, విశ్వాసాన్ని సాధకం చెయ్యి, ఉపయోగించు విశ్వాసాన్ని. శత్రువుతో పోరాడు, జయిస్తావు. తరుము, నీ మొత్తం నువ్వు సొంతం చేసుకుంటావని దేవుడు చెప్పాడు దావీదుతో. తరిమాడు. శత్రువుడు ఎత్తుకుపోయిన తన ఆస్తిని, తన సొత్తును, తన కుటుంబాలను, తన భార్యను, బిడ్డలను అందరినీ సంపాదించుకున్నాడు. నీకు చెందింది దుష్టుడు ఎత్తుకుపోతుంటే చూస్తూ కూర్చోకు, పోరాడు. యాకోబు మనుషులతో, దేవునితో పోరాడి గెలిచాడట. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం పోరాడాడు, ఆత్మ సంబంధమైన దీవెన కోసం పోరాడాడు. ఆశీర్వదించబడిన వాడిగా, ఇశ్రాయేలుగా, దేవుని రాజకుమారుడిగా తీర్చబడ్డాడు. జీవితం అనేది పోరాటాలతో కూడింది. ఒకటైతే ఒకటండి, ఒకటి తర్వాత ఒకటండి. అవునండి, ఒకటి తర్వాత ఒకటి ఉంటేనే మనం ముందుకెళ్తామండి. అక్కడే కూర్చుంటే అక్కడే ఉంటాం. నీ జీవితంలో ఎదిగే, ముందుకు సాగుతున్నప్పుడు నీ పోరాటాలన్నీ నీ అనుభవాలుగా, నీ ఎక్స్పీరియన్స్గా మారిపోతాయి. నీకు ఒకసారి వచ్చిన పోరాటాన్ని రెండోసారి సునాయాసంగా నువ్వు జయించగలుగుతావు. ఒక సమస్యను నువ్వు జయకరంగా ఎదుర్కొంటే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలని నువ్వు అనేకులకు చెప్పగలుగుతావు. చీకటి ఎలా జయించాలన్నప్పుడు బల్బు కనిపెట్టాడండి. ఇప్పుడు అందరి చీకటికి పెరుగుడు దొరికింది. చూసారా? సర్ జేమ్స్ సింప్సన్ తన కూతురికి సర్జరీ చనిపోయినప్పుడు ఆ మరణ వేదన చూడలేక ఈ సర్జరీ చేస్తున్నప్పుడు కాళ్ళు చేతులు మంచానికి వేసి కట్టేసి బరబర కోసేసేవాడు. వాళ్ళు అరుపులు కేకలు వినలేక అయ్యో అని ప్రార్థన చేసి బైబిల్ చదివితే ఆ దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు అన్నప్పుడు గాఢ నిద్ర కలుగజేసే మందును కనిపెట్టాడు అనస్థీషియా, క్లోరోఫామ్. ఈరోజు సర్జరీలు ఎంత సులభమైనవి. తనకొచ్చిన చిక్కుకు పరిష్కారం కనుగొన్నప్పుడు ఆ పరిష్కారాలు ప్రపంచానికి దేవునికరంగా మారాయి. నిన్ను ఎక్కువ దేవుడు శోధిస్తున్నాడంటే నిన్ను ఎక్కువ మందికి దీవెనకరంగా చేయాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఎక్కువ పోరాటాల గురించి వెళ్తున్నా, పోరాటాల్లో నుంచి ముందుకు సాగుతున్నావంటే నువ్వు ఆ ఉన్నతమైన స్థాయికి నీవు ఆరోహణమవుతున్నావు. నీవు అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. ప్రతి దానికి నెగిటివ్గా థింక్ చేస్తూ కృంగిపోవద్దు. నా వలన అవ్వదు, కానీ నా దేవుని వలన సమస్తము సాధ్యం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శ్రమలు, దుఃఖాలు సర్వసాధారణం. అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవుదుమో. ఎక్కడికి ఎగిరిపోతాం? యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. శోధన, శ్రమలు, పోరాటములు లేనటువంటి పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించే భాగ్యాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో ఎటువంటి పోరాటాలను చూచినప్పుడు వెనుదిరగక ముందుకు సాగుట, నిలబడిపోక చతికిలబడక సాధించుటకు, యేసువైపు చూచి ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తుటకు మాకు సహాయం ఇచ్చేది. జీవితం కాలమంతా నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయు. ఇదిగో మీకు శ్రమలు కలుగును, ఆయన్ను ధైర్యం తెచ్చుకునుడి. నేను మీకు జీవకిరీటం ఇస్తానని చెప్పిన దేవా, ఏ పోరాటాల్లో నీ బిడ్డలు ఉన్నారో అందులో నుంచి బయటపడుటకు నీ కృపను వారికి దయచేయి. పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి, జ్ఞానాన్ని దయచేయి. జయశీలుడైన నీ మాదిరిని వెంబడించి ప్రతి విషయములో జయము పొందినట్లుగా నీ గాయపడిన హస్తమును చాపి పోరాటములలో జయము పొందుతూ అంతకంతకు జయముకుతో ముందుకు సాగి నీ రాజ్యము చేరుటకు మాకందరికి నీ సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఫోన్ చేయకండి, మేము ఎత్తలేకపోతున్నాం. 954041 నెంబర్కి కానీ 910088 నెంబర్కి కానీ ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మేము అన్నీ పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తాం.
ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగజేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.